భారతదేశంలోని అద్భుతమైన కట్టడాల్లో పంబన్ బ్రిడ్జ్ ఒకటి. మన దేశంలో సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి వంతెన కూడా ఇదే. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో మండపం పట్టణాన్ని, పంబన్ ద్వీపాన్ని ఈ వంతెన కలుపుతుంది. రామేశ్వరానికి ఈ వంతెన పైనుంచే వెళ్ళాలి. 2 భాగాలుగా తెరుచుకొని ఓడలకు దారిచ్చే విధంగా నిర్మించిన ఈ బ్రిడ్జ్ని 1914లో ప్రారంభించారు. అంటే ఈ వంతెన నిర్మించి 110 ఏళ్లు పూర్తయింది. ఈ వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో ఇండియన్ రైల్వేస్ దీనికి సమాంతరంగా కొత్త వంతెన నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ వంతెన పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. బ్రిటిష్ కాలంలో నిర్మించిన పంబన్ వంతెన శతాబ్దాల పాటు ప్రజలకు సేవలందించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా 2022 డిసెంబర్ 23 నుంచి దీనిపై రాకపోకలు నిలిపివేశారు. దీనికి సమాంతరంగా ఈ కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు 2020 ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఈ వంతెన నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేసి 2021లో వినియోగంలోకి తేవాలని అప్పట్లో నిర్ణయించారు. కానీ కోవిడ్ వల్ల వంతెన నిర్మాణ పనులు ఆలస్యమవుతూ వచ్చాయి. మొత్తానికి ఇప్పుడు తుది దశకు తీసుకువచ్చారు. మరో 2 నెలల్లో ట్రయల్ రన్స్ అన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఇండియన్ రైల్వేస్ ప్రయత్నిస్తోంది. ఈ వంతెనపై తాజాగా 2 ఇంజన్లతో లోడ్ డిప్లెక్షన్ టెస్ట్ చేశారు. దీన్నే లైట్ వెయిట్ ట్రయల్ రన్ అని కూడా అంటున్నారు. పంబన్ పాత వంతెన ప్రత్యేకత గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఓడలు వెళ్లేందుకు వీలుగా వంతెనను 2 భాగాలుగా విడగొట్టి లిఫ్ట్ చేసే విధంగా దాన్ని అప్పట్లో నిర్మించారు. ఈ వంతెనను లిఫ్ట్ చేయడానికి దాదాపు 16 మంది కార్మికులు పనిచేసేవారు. అయితే ఈ కొత్త వంతెన మాత్రం వర్టికల్ లిఫ్టింగ్ అయ్యేలా నిర్మిస్తున్నారు. అంటే వంతెన మధ్య భాగం ఓడ ఎత్తు వరకు లిఫ్ట్ అవుతుంది. ఇది దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ వంతెనగా రికార్డులకు ఎక్కింది. ఈ బ్రిడ్జ్ మొత్తం పొడవు 2.07 కిలోమీటర్లు కాగా దాదాపు 238 అడుగుల భాగం సస్పెన్షన్ బ్రిడ్జ్. ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ వర్టికల్గా లిఫ్ట్ అయ్యి షిప్లకు దారిస్తుంది. ఈ బ్రిడ్జ్ని దాదాపు 550 టన్నుల బరువుతో నిర్మిస్తున్నారు. ఇక పాత పంబన్ రైల్వే వంతెన విషయానికి వస్తే దాదాపు 110 ఏళ్ల క్రితం మీటర్ గేజ్ రైళ్లు ప్రయాణించేలా దీన్ని నిర్మించారు. అయితే దీనిపై బ్రాడ్ గేజ్ రైళ్లు కూడా ప్రయాణించే విధంగా 2007లో ఇండియన్ రైల్వేస్ మార్పులు చేసింది. కానీ వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో 2022 డిసెంబర్లో దీనిపై రైళ్ల రాకపోకలు ఆపేశారు. దీనికి సమాంతరంగా రోడ్ బ్రిడ్జ్ పైనే ప్రస్తుతం రాకపోకలు సాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. ఇకపై మళ్లీ పంబన్ బ్రిడ్జ్ పై ఆ పాత రైల్వే ప్రయాణ అనుభూతిని పర్యాటకులు పొందబోతున్నారు.